బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు పిలుపు మేరకు చల్లా ధర్మారెడ్డి ఆదేశాల మేరకు పరకాలపట్నంలోని స్థానిక బస్టాండ్ కూడల్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బండి సారంగపాణి, సీనియర్ నాయకులు నీతని శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, యూత్ నాయకులు, మహిళా నాయకురాలు, అనుబంధ సంఘాలు తదితరులు పాల్గొన్నారు. మరియు మా పరకాల కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి మాజీ శాసనసభ్యుడు చల్లా ధర్మారెడ్డి గారి ఆదేశానుసారం పరకాల కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో ఈరోజు తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేయడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనము గత 29 నుంచి వెళ్ళి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసి మన తెలంగాణ అస్తిత్వాన్ని, మన తెలంగాణ గౌరవాన్ని కాపాడుకునే విధంగా మన మలిదశ ఉద్యమంలో గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి వారు 14-15 సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత 2014లో తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గత 10 సంవత్సరాల పరిపాలనలో మరి భారతదేశంలోనే తెలంగాణ అభివృద్ధి దిశలో తీసుకువెళ్ళి అన్ని రాష్ట్రాల కంటే ముందు తీసుకుపోయినటువంటి ఘనత కూడా మన మాజీ ముఖ్యమంత్రి గారికి దక్కింది. వారు కోరుకున్నది ఒకటేంటంటే మన తెలంగాణ పదానికి, తెలంగాణ రాష్ట్రానికి గుర్తింపు ఉండాలి. కాబట్టి మన సచివాలయమైనటువంటి సెక్రటరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టడానికి కోసము అన్ని ప్రణాళికలు తయారు చేసిండు. దాని ముందు అమరవీరుల స్తూపం, గౌరవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూ, ట్యాంక్ బండ్లో ఒక తెలంగాణ వాతావరణం ఏర్పాటు చేసుకునే మంచి వాతావరణంలో ఈరోజు దాన్ని చెడగొట్టాలి, కేసీఆర్ గారి పేరును చెడగొట్టాలనే ఉద్దేశంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక పగతోని, ఒక కుట్రతోని రాజీవ్ గాంధీ గారి మరి స్టాచ్యూను తెలంగాణ అస్తిత్వాన్ని నాశనం చేయడానికి కోసము ఈరోజు సెక్రటరియట్ ముందు మరి విగ్రహాన్ని పెట్టి మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా, మన తెలంగాణలో ఉన్నటువంటి 4 కోట్ల మంది పబ్లిక్ హృదయాలను గాయపరిచే విధంగా చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి నిరసనగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మన బీఆర్ఎస్ పార్టీ కాన్స్టిట్యూన్సీ హెడ్ క్వార్టర్లో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసుకుంటూ మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా మేము చెప్పేది ఒకటి, మీరు ఏదైతే కక్షపూరితంగా మా తెలంగాణ అస్తిత్వాన్ని, పోరాటం చేసినటువంటి గౌరవాన్ని తొలగించి తెలంగాణ రాష్ట్రం ఉనికి లేకుండా చేద్దామని కళ్ళగంటున్నారు. రాష్ట్రం మాజీ ముఖ్యమంత్రి గారి పేరు లేకుండా చేద్దామనుకుంటున్నారు. మీరు కూర్చునే సీటు, ఈరోజు చేసే పరిపాలన, ఈరోజు ఈ రాష్ట్రంలో హైదరాబాద్ ఒక క్యాపిటల్ సిటీ అంటేనే భారతదేశంలో నంబర్ 1 తీసుకొచ్చిన ఘనత కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రిగా దక్కింది. వాటి మీద నువ్వు పబ్బం కలుపుకోవడానికి వేసలు వేసుకుంటున్నావు, కానీ ఖచ్చితంగా ఈ ప్రజలు గమనిస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజలు రాబోయే రోజులలో నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రజలందరూ గమనిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైన కుట్రలు కుతంత్రాలతో మరి కేసీఆర్ ఏం లేకుండా చేయాలని ఏ రకంగా ప్రయత్నం చేస్తున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారు. మరి తెలంగాణ ఉద్యమానికి, మరి తెలంగాణ తల్లికి, సెక్రటేరియట్కు ఏమాత్రం సంబంధం లేనటువంటి, ఏమాత్రం త్యాగం లేనటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సెక్రటేరియట్ ముందర పెట్టడం అనేది మరి సిగ్గుచేటు. ఎందుకంటే మరి ఆ సెక్రటేరియట్ ఎన్నో విమర్శలు ఎదుర్కొని కట్టించింది కేసీఆర్. మరి దాని ముందు తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలనే డిమాండ్ పక్కబెట్టి ఇవాళ కావలసుకొని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తెచ్చిపెట్టడం అనేది హాస్యాస్పదంగా మారిందనే విషయాన్ని ఇక్కడ చెప్పక తప్పదు. మరి ఎందుకంటే అక్కడ మరి అంబేద్కర్ విగ్రహం ఒకవైపు ఉన్నది, మరి స్మృతి చిహ్నం ఒకవైపు ఉంది, ఒకవైపు బ్రహ్మాండంగా మరి తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేటువంటి సచివాలయం మరొక వైపు ఉంది. మరి దాని ముందు రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టాలని నిర్ణయం తీసుకోవడం ప్రభుత్వం చేసినటువంటి సిగ్గుచేటు పనని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి అందుకనే ఈరోజు మా రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు ఇచ్చిన పిలుపు మేరకు మేము ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేయడం అనేది జరిగింది. ప్రజలంతా కూడా ముక్త కంఠంతో దీన్ని వ్యతిరేకిస్తూ తెలంగాణ తల్లి ముద్దు రాజీవ్ గాంధీ విగ్రహం వద్దు అనే నినాదంతో మేము ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి కార్యకర్తలందరూ చేసినందుకు అందరికీ కూడా పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.